అలాగలాగా మనం ఈరోజు మాట్లాడుకున్న యానిమే క్యారెక్టర్ ఏదో కాదు. అన్‌ప్రెడిక్టబుల్ అండ్ నక్కుల్ హెడ్ నింజా అయిన 'నారుటో ఉజుమాకి' గురించి. మన 'నారుటో ఉజుమాకి' చిన్నప్పటి నుంచి చాలా హేట్రెడ్ ఫేస్ చేస్తున్నా సరే, తనని పాజిటివ్‌గా తీసుకొని, తన విలేజ్ మొత్తం తనని హేట్ చేసి, మొహం మీద డోరేసినా సరే, తాను హొకాగే అవుతానని శపథం చేసుకొనుంటాడు. అదే విలేజ్‌లోనే. తన మదర్ అండ్ డ్యాడ్ చనిపోయినా సరే, తనని హోల్ విలేజ్ ఒక డీమన్ చైల్డ్‌గా చూస్తున్నా సరే, అదే విలేజ్‌లో ఉంటూ, ఆ విలేజ్‌ని కాపాడడానికి హొకాగే మారడానికి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్‌తోనే ఉంటాడు. అలా ఉన్నప్పుడే తన టీమ్ 7లోకి ఒక మెంబర్‌గా జాయిన్ అవుతాడు. టీమ్ 7లో చేరిన తర్వాత కకాషి నుంచి చాలా నేర్చుకుంటాడు. అలాగే ఫ్రెండ్‌షిప్ నుంచి కూడా చాలా నేర్చుకుంటాడు. సకురా, సాసుకే చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు వీళ్ళతో. టీమ్ 7లో ఉన్న సకురా, సాసుకే నారుటోని అడాప్ట్ చేసుకున్నట్టు బాగా ఫ్రెండ్స్ అయ్యి, వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతది అక్కడితో. నారుటో అక్కడి నుంచే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్‌తో తన ఫ్రెండ్స్‌ని కాపాడడానికి ప్రతిసారి తనని లెవెల్ అప్ అవుతూనే ఉంటాడు. అలా ఉన్నప్పుడే చూనిన్ ఎగ్జామ్స్‌లో గారాతో ఫైట్ చేసి వన్ టైల్ ఫాక్స్‌నే ఓడిస్తాడు. ఇలాంటి పవర్ చూసిన సాసుకే నేనింకా నారుటో అంత పవర్ లేదని ఒరోచిమారుతో కలిసిపోయి తన పవర్ అప్ అవ్వడానికి విలేజ్‌ని వదిలి వెళ్ళిపోతాడు. దాన్ని కూడా తట్టుకొని నిలబడతాడు. అలాగే ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినా సరే, అన్నిట్లో బాటమ్‌లో ఉన్నా సరే, అవసరమైనప్పుడు షాడో క్లోన్ జుట్సు అనేది రాదు తనకి. బట్ షాడో క్లోన్ టెక్నిక్ అనేది తన స్పెషాలిటీగా మార్చుకుంటాడు. అన్ని సార్లు ట్రై చేస్తాడు. అందుకే నరుటో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్‌లో ఉంటాడు. అలాగే నరుటోకున్న స్పెషల్ జుట్సు ఏదో తెలిసిన? టాక్ నో జుట్సు. దీంతోనే తన ఎనిమీస్‌నైనా ఫ్రెండ్స్‌గా మార్చుకుంటాడు. ఆఖరికి పెయిన్ అయినా, గారా అయినా, ఒబిటో అయినా సరే. ఇలా ప్రతి ఒక్కదాన్ని తన పాజిటివ్ వేలో తీసుకెళ్ళి నెవర్ గివ్ అప్‌గానే ఉంటాడు నారుటో. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. తను 100 టైమ్స్ ఫెయిల్ అయినా సరే, 101st టైమ్ వచ్చి, ఇదే నా నింజా వే నేనెప్పటికీ గివ్ అప్ ఇవ్వను అంటాడు. అలాంటి పెయిన్‌ని ఓడించి విలేజ్ యొక్క హీరోగా మారుతాడు. అలాగే 4థ్ గ్రేట్ నింజాలో ఒక కీలకమైన హీరోగా మారి గ్రేట్ నింజా వార్ గెలుస్తాడు. దాని తర్వాత హొకాగేగా మారి తన బాధ్యతలు తీసుకుంటాడు. చిన్నప్పటి నుంచి తను హైడ్ చేసిన విలేజ్‌కి హొకాగే అయ్యి దాన్ని చాలా బాగా డెవలప్ చేశాడు. మనం నరుటో నుంచి నేర్చుకోవాల్సింది ఏందంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా గివ్ అప్ ఇవ్వకూడదు అనేసి నారుటో నుంచి మనం బాగా నేర్చుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ నెక్స్ట్ టైమ్ విత్ ద నెక్స్ట్ వీడియో. Bye. Support, like, share, subscribe, activate the bell icon. Bye.